హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇప్పుడు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయ కారం కాకరకాయ ఫ్రై. ఇప్పుడు ఈ కాకరకాయలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇలాగా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పేసి కల్లుప్పేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇలాగా చేయాలి. బాగా కలిపి పెట్టాలి. కొంచెం ఒక 10 మినిట్స్ తర్వాత ఇలాగా బాగా పిండాలి. దాని పసరు వచ్చిద్ది, పడేయాలి ఫ్రెండ్స్. అన్ని కాకరకాయలు ఇలాగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇలాగా పిండుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక బాండీ పెట్టి దాంట్లో నూనె వేసి బాండీలో ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మిగతావన్నీ వేసుకొని ఒకసారికి ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ కారానికి ఉల్లిపాయలు మూడు చిన్న ఉల్లిపాయలు తగిన ముక్కలకు కోసి బాగా తగినంత కారం వేసి, ఉప్పు కొంచెం కాకరకాయలో వేసాను కదా, కొంచెం వేస్తున్నాను. ఉల్లిపాయలో ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు, ఉప్పు, కారం, చిన్నుల్లిపాయలు మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కారం కూడా వేసేయాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బాండి పెట్టి పొయ్యి మీద 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది 5 స్పూన్స్ వేసుకోవాలి. చిన్న స్పూన్ అయితే 5 స్పూను, పెద్దదైతే 4 స్పూన్ వేసుకొని దీంట్లో కరివేపాకు వేసి ఇందాక వేసుకున్న ఉల్లిపాయ కారం మొత్తం వేసేయాలి ఫ్రెండ్స్. కారం కొంచెం బాగా కలపాలి. కొంచెం వేగిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయలు మొత్తం దీంట్లో వేయాలి. ఇవి కూడా బాగా కలపాలి. కాకరకాయలు మొత్తం కలపాలి. సిమ్లో పెట్టాలి. కాకరకాయ కారం రెడీ. బాగా ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ కారం రెడీ. ఇప్పుడు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాకరకాయ కారం రెడీ.